వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కోవట్టుల బెడద ఎక్కువైందన్న కథనాలు వస్తున్నాయి. మనం కానీ గమనించినట్లయితే ఇప్పుడు కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని తెలుగుదేశం పార్టీ కావచ్చు, లేదా జనసేన కావచ్చు, లేదా కూటమి పార్టీలు ఏదైనా కావచ్చు, లేదా ప్రభుత్వం సైడ్ నుంచి కావచ్చు, పెద్దగా టార్గెట్ చేయట్లేదు. వాళ్ళు ప్రస్తుత ప్రభుత్వంతో సన్నిహితంగా ఉంటే తమ పనులు చేయించుకుంటున్నారు. అందుకని వాళ్ళు యాక్టివ్గా ఉండకుండా, ప్రభుత్వం మీద విమర్శలు చేయకుండా, సో వాళ్ళ వ్యాపారాల్లో లేదా వాళ్ళ పనుల్లో బిజీగా ఉన్నారనే డౌట్ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వానికి ఉంది. దానికి ఉదాహరణ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో కూడా అనేక మంది ఇన్ఛార్జీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు పాల్గొనట్లేదు. ఎన్నికలు జరిగి ఇంత 4 నెలలు కూడా కాలేదు. సో అనేక మంది ఎంపీగా, ఎమ్మెల్యేలుగా పోటీ చేశారు కదా. సో ఎవరైతే ఓడిపోయారో వాళ్లే ఇన్ఛార్జీలుగా ఉన్నారు. అంటే కొత్త ఇన్ఛార్జీలు నియమించే వరకు వాళ్లే ఇన్ఛార్జీలుగా ఉంటారు కదా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పర్యటించినా కూడా సో ఆ ఏరియాలో ఉన్న ఇన్ఛార్జీలు వాళ్ళు ఎవరు కూడా పార్టిసిపేట్ చేయట్లేదు. సో అందుకనే వైసీపీ అధినాయకత్వానికి